చాప్టర్ 74 సత్యము ఇక్కడే ఇంకా ఇప్పుడే ఉంది. నా ప్రశ్న సత్యానికి రుజువేంటి అని. మతధర్మాలను అనుసరించేవారు తమ ధర్మాలే సత్యమని, మిగిలినవి అసత్యమని అంటారు. నేను నమ్మాను కాబట్టి అది నిజము అనేవారే కనిపిస్తున్నారు. వైరుధ్యాలు లేకుండా ఏ మతము, తత్వశాస్త్రము లేదా సిద్ధాంతము ఉన్నట్టు నాకు కనిపించట్లేదు. గ్రంథాలు కూడా ఒకరి నమ్మకంపై ఆధారపడినవే. విజ్ఞాన శాస్త్రం కేవలం ఇంద్రియాలతో వ్యవహరిస్తుంది. అది అనుభవం మీద ఆధారపడి ఉంది. కానీ ఏ ఇద్దరి అనుభవం ఒకేలా ఉండదు. ఎవరి నమ్మకంపై ఆధారపడకుండా నిజమైన సత్యం అంటూ ఉందా? నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలంటే మనసుకు అతీతంగా వెళ్ళాలి. సార్, నేను అనుభవించిన పరవశాలు చాలు. ఏ మత్తుమందైనా వాటిని కలిగించగలవు. ఆఖరికి శ్వాస, మానసిక వ్యాయామాలు, ఇంకా అవి అందించే సమాధి స్థితులు కూడా ఏమీ వేరు కాదు. ఒక సూత్రాన్ని వల్లించడం లేదా ఒకే ఆలోచనను పట్టుకుని పోవడం లాంటి వాటి వల్ల వచ్చే ఏ సమాధిని నేను సత్యానికి నిదర్శనంగా స్వీకరించలేను, అదెంత గొప్పదైనా సరే. సమాధి అనుభవానికి అతీతమైన స్థితి. అది ఓ గుణము లేని స్థితి. అనుభవం లేదు అంటే దానిమీద మన దృష్టి లేకపోవడం వల్ల కావచ్చుగా. దృష్టి పెట్టగానే అది మళ్ళీ కనిపిస్తుంది. కళ్ళు మూసుకున్నంత మాత్రాన వెలుగు లేదని చెప్పలేముగా. ఒక విధంగా నువ్వు చెప్పేది సరైనదే, కానీ నువ్వు అడిగేది నీకు కనిపించడం లేదా? నీ మనసులో ఉన్న సత్యమేంటో నువ్వు వివరించడం లేదు. ఎటువంటి రుజువు నిన్ను తృప్తిపరుస్తుంది? ఏదైనా నిరూపించొచ్చు, కానీ నువ్వు ఆ రుజువును నమ్మాలి. నీ రుజువు నిజమైనదని ఏది నిరూపించగలదు? నువ్వు ఉన్నావని మాత్రమే నీకు తెలుసని, అదే నీ రుజువని నేను నిన్ను సులువుగా ఒప్పుకునేలా చేయగలను. కానీ నేను కేవలం నీ ఉండడాన్ని సత్యంతో గుర్తించలేను. వ్యక్తిగా నీ ఉనికి క్షణికమైనది, స్థలకాలాల్లో ఉన్నది. కానీ సత్యము మార్పులేనిది, అంతటా నిండినది. సార్, నాకు సత్యము తెలీదు. ఏది దాన్ని నిరూపిస్తుందో కూడా తెలీదు. నా ప్రశ్నను నా వైపే తిప్పకండి. నా దగ్గర సమాధానాలు లేవు. మీరే సత్యము తెలిసినవారు, నేను కాదు. నా సాక్ష్యాన్ని రుజువుగా తీసుకోవడానికి నువ్వు నిరాకరిస్తున్నావు. ఇతరుల అనుభవాలు నీకు ఉపయోగం లేదంటావు. నువ్వు అనేక స్వతంత్ర సాక్షుల ప్రకటనల నుండి ఏర్పడే అన్ని అనుమతములను తిరస్కరిస్తావు. అందుకే నువ్వు చెప్పు, ఏ రుజువు నిన్ను తృప్తిపరచగలదు? ఏది అసలైన రుజువో నాకు నిజంగా తెలీదు. నీ సొంత అనుభవం కూడా కాదా? నా అనుభవం, నా ఉనికి, నా స్పృహపైన ఆధారపడి ఉన్నాయి కనుక నమ్మలేను. మరి నువ్వు స్పృహలో ఉండడం దేనిపైన ఆధారపడి ఉంది? ఏమో, ఇదివరకు శరీరం అనేవాడిని. కానీ శరీరం ప్రాథమికమైనది కాదు అని కనిపిస్తోంది. దాన్ని ఉనికికి సాక్ష్యంగా పరిగణించలేను. నేను శరీరం అనే ఆలోచనను నువ్వు విడిచిపెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. అదే అన్ని తప్పులకు, బాధకు మూల కారణం. నేను దాన్ని మేధోపరంగా వదిలిపెట్టాను. కానీ నేను ఒక ప్రత్యేక వ్యక్తిని అనే భావన ఇంకా నాతోనే ఉంది. నేను ఉన్నాను అనగలను, కానీ ఆ నేను ఏంటో తెలియడం లేదు. నీ ఉండడమే సత్యము. ఖచ్చితంగా మనం ఒకే విషయం మాట్లాడడం లేదు. నేను ఒక నైరూప్య జీవిని కాను. నేను పరిమితంగా ఉన్నానని తెలిసిన వ్యక్తిని. నేనొక వాస్తవాన్ని. కానీ నేను చాలా అసంబద్ధమైన వాస్తవం. నా క్షణికమైన వ్యక్తిత్వంపై నేను ఏమీ నిర్మించలేను. నీ మాటలు నీకంటే తెలివిగా ఉన్నాయి. వ్యక్తిగా నువ్వు క్షణికమైన వాడివే. కానీ నువ్వు వ్యక్తివి మాత్రమేనా? అసలు నువ్వు వ్యక్తివేనా? నేనెలా చెప్పగలను? నేను ఉండటం నా వ్యక్తిత్వాన్ని మాత్రమే చూపుతుంది. కేవలం నేను ఉన్నాను అనేది సత్యం యొక్క రుజువవుతుందా? లేదు. నేనున్నాను, ప్రపంచం ఉంది అనేవి సంబంధితమైనవి, ఇంకా షరతులతో కూడినవి. అవి మనసు యొక్క నామరూపాలను ప్రక్షేపించే ధోరణి వల్ల ఏర్పడినవి. నామరూపాలు, ఆలోచనలు, నమ్మకాలు సత్యం కావు. అసలు సత్యాన్ని పొందగలమా? అదసలు నిజంగా ఉందా? నువ్వు చిన్న పిల్లాడిలాంటి వాడివి. నువ్వు చెప్పేది చక్కెర తియ్యగా ఉందని నిరూపించు,
అప్పుడే తింటాను అన్నట్టుంది. తీపి యొక్క రుజువు నోటిలో ఉంది, చక్కెరలో కాదు. అది తియ్యగా ఉందని తెలియాలంటే దాన్ని రుచి చూడాలి. మరో దారి లేదు. మొదట్లో నువ్వు అడగొచ్చు, ఇది చక్కెరేనా, తియ్యగా ఉంటుందా అని. గురువు మాటలపై నమ్మకం కుదిరాక రుచి చూడాలి. అప్పుడే అన్ని సందేహాలు కరిగిపోతాయి. ఇంకా నీ సొంత జ్ఞానం కదిలించలేనిదిగా నిలుస్తుంది. నన్ను నమ్మమని చెప్పడం లేదు, మొదలు పెట్టేంత వరకు నమ్మితే చాలు. తరువాత ప్రతి అడుగు నిరూపిస్తూ, ఖండిస్తూ నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. నువ్వు సత్యానికి రుజువు సత్యం కంటే ముందు రావాలని అంటున్నావు. కానీ ఆ రుజువుకు రుజువేది? నువ్వు తిరోగమనంలో పడుతున్నావని చూడలేవా? దాన్ని ఆపాలంటే రుజువులు అడగటం ఆపేసి ఒక్క క్షణం దాన్ని స్వీకరించు. అది ఏది అనేది అంత ముఖ్యం కాదు. భగవంతుడు కావచ్చు, గురువు కావచ్చు, లేదా నీ సొంత ఆత్మ కావచ్చు. కేవలం స్వీకరించు. నువ్వు స్వీకరించిన సత్యాన్ని ఒక్క క్షణమైనా ఆచరిస్తే అతి త్వరలో నీ తరువాతి అడుగు నీకు చూపబడుతుంది. అది చీకట్లో చెట్టును ఎక్కడం లాంటిది. మొదటి కొమ్మను గట్టిగా పట్టుకుంటే తప్ప తరువాతి దానికి వెళ్ళలేవు. విజ్ఞాన శాస్త్రంలో దాన్ని ప్రయోగాత్మకమైన విధానంగా చెప్తారు. ఆధ్యాత్మిక విధానంలో దాన్నే యోగం అంటారు. ఎన్నో రకాల యోగాలున్నాయి. వాటిలో ఏది ఎంచుకోవాలి? ప్రతి జ్ఞాని తాను నడిచిన మార్గాన్ని సూచిస్తాడు. అది అతడికి చాలా సన్నిహితంగా తెలుసు కనుక. అన్ని మార్గాలు నీ మనస్సును శుద్ధపరచగలవు. అశుద్ధమైన మనసు సత్యాన్ని కప్పేస్తుంది. స్వచ్ఛమైన మనసు ద్వారా సత్యాన్ని సులభంగా ఇంకా స్పష్టంగా చూడొచ్చు. నా సమస్యను సరిగ్గా వివరించలేకపోతున్నాను. నేను సత్యం యొక్క రుజువును అడుగుతుంటే నాకు సత్యాన్ని పొందే దారులు చూపబడుతున్నాయి. నేను వాటిని అనుసరించి ఒక అద్భుతమైన స్థితిని చేరుకున్నాననుకోండి. ఆ స్థితి నిజమైనదని నాకెలా తెలుస్తుంది? ఆ పారవస్యత నిజమా లేక నమ్మకం వల్ల ఏర్పడినదా? నెరవేర్చలేని షరతును విధిస్తారు, నెరవేర్చలేకపోయినందుకు నిందిస్తారు. నీ ప్రస్తుత మెలకువ స్థితి అజ్ఞానంతో కూడుకున్నదని నువ్వు గ్రహించలేకపోతున్నావు. సత్యం యొక్క రుజువు గురించిన నీ ప్రశ్న వాస్తవికత యొక్క అజ్ఞానం నుండి పుట్టింది. నువ్వు అవగాహనలో ఉన్న నీ ఇంద్రియ ఇంకా మానసిక స్థితిని నేను ఉన్నాను అన్న చోట సంప్రదిస్తున్నావు. కానీ సత్యము మధ్యవర్తిత్వం చేయబడదు, సంప్రదించబడదు, అనుభవించబడదు. నువ్వు ద్వంద్వత్వాన్ని ఇవ్వబడిన విధంగా తీసుకోవడం వల్ల గమనించలేకపోతున్నావు. కానీ నాకు వివిధ రకాలు ఇంకా వైవిధ్యాలు విభజనను సృష్టించవు. నువ్వు సత్యాన్ని కనిపించే నామరూపాలకు అతీతంగా ఊహించుకుంటావు. కానీ నాకు ఎప్పుడూ మారుతూ ఉండే నామరూపాలు సత్యం యొక్క వ్యక్తీకరణలుగా తెలుసు. వాటికి భిన్నంగా కాదు. నాకు ఉనికంతా రుజువే. నువ్వు అన్నిటినీ వేరుగా చూస్తావు. నేను అంతా ఒక్కటిగా చూస్తాను. నీ మెలకువ స్థితి పట్ల నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా అది శాశ్వతం కాదు. నువ్వు అన్నిటినీ ఊహిస్తావు, నేను ఊహించను. మొదట మీరు నన్ను సత్యం గురించి అడగటానికి అనర్హుణ్ణి చేశారు. ఆ తర్వాత నేను ఊహించుకుంటున్నానని నిందిస్తున్నారు. ఏది మీకు ఊహగా ఉందో నాకది నిజము. నీకది విచారించే వరకే నిజము. నేను నిన్ను నిందించడం లేదు, తెలివిగా ప్రశ్నించమని అడుగుతున్నాను. నీకు తెలియని రుజువుల కోసం వెదికే బదులు నీకు తెలిసిన వాటిని పట్టుకో. సత్యం తెలియాలంటే నువ్వు నీ సొంత అనుభవం గుండా వెళ్ళాలి. నాకు సమాధి వంటి అనుభవాలను తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒక్క మాటలో అడగాలంటే అసలు సత్యము తెలుసుకోబడుతుందా? సత్యము నివసించే స్థలం ఎక్కడుంది నువ్వు వెళ్ళి వెతకడానికి? కనుగొన్నావని నీకెలా తెలుస్తుంది? దాన్ని పరీక్షించడానికి ఏం గీటురాయిని తీసుకొస్తావు? సత్యానికి రుజువేంటన్న నీ ప్రశ్న మళ్ళీ మొదలవుతుంది. ప్రశ్నలో ఏదో తప్పుంది. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే అడగటానికి కారణం నువ్వు మోసపోతావేమోనన్న భయం కావచ్చు. సత్యము, ఇది సత్యము అని పేరు కలిగుంటుందని, అది నిజమైనదైతే దానివల్ల ఏదో లాభం ఉండాలని ఊహించుకుంటున్నావు. నువ్వు సత్యంను కొనుగోలు చేయడానికి చూస్తున్నావు, కానీ అమ్మేవాళ్ళని నమ్మడం లేదు.
నేను మోసపోతానని నాకు భయం లేదు. నన్ను నేను మోసం చేసుకుంటానేమోనని భయం. కానీ నువ్వు నీ నిజమైన ఉద్దేశ్యాలను తెలియక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు సత్యం కోసం అడుగుతున్నావు, కానీ నువ్వు నిజంగా కోరేది ఎప్పటికీ ఉండగలిగే అనుకూలత. కానీ ఏ మనస్థితి శాశ్వతంగా ఉండదు. స్థలకాలాల్లో ఎప్పుడూ పరిమితి ఉంటుంది. కాలాతీత స్థితిలో ఎప్పుడు అనే పదానికి అర్థం లేదు. సత్యం యొక్క రుజువు కూడా అంతే. అద్వైతము యొక్క పరిధిలో ప్రతిదీ పరిపూర్ణం. దానికదే సొంత రుజువు, అర్థం ఇంకా ఉద్దేశ్యం. శాశ్వతము సత్యానికి రుజువని అనుకుంటున్నావు. సమయము సత్యాన్ని కొలిచేందుకు వాడుతావు. సమయము మనసులో ఉండటం వల్ల మనసు మధ్యవర్తిగా మారుతుంది. ఇంకా తనలోనే సత్యం యొక్క రుజువు వెతుకుతుంది. అది పూర్తిగా అసాధ్యమైనది, ఇంకా నిస్సహాయమైనది. మీరు ఏదీ నిజం కాదు, అన్నీ సాపేక్షికం అనుంటే నేను ఒప్పుకునేవాడిని. కానీ నిజమైనది ఉంది అంటున్నారు. అందుకే అదేంటో చెప్పమని పట్టుపడుతున్నాను. నువ్వింకా సత్యము వేలితో చూపబడగలదని ఊహించుకుంటున్నావు. సత్యం కష్టం యొక్క ఫలితం కాదు, దారి చివరిలో దొరికేది కాదు. అది ఇక్కడే ఇప్పుడే ఉంది, నీ తపనలో, దాని అన్వేషణలో. అది మనస్సు కన్నా దగ్గరగా ఉంది. నేనున్నాను అనే భావన కన్నా దగ్గరగా ఉంది. నువ్వు నీ నుంచి దూరంగా చూస్తున్నావు, అందుకే దాన్ని చూడలేకపోతున్నావు. నువ్వు సత్యాన్ని వస్తుగతం చేశావు. ఇంకా వస్తువులకు, ఆలోచనలకు మాత్రమే వర్తించే నీ ప్రమాణాలు, పరీక్షలకు అది అనుకూలించాలని పట్టుబడుతున్నావు. మీరు చెప్పేదాన్ని బట్టి సత్యము నాకు అతీతంగా ఉందని, దాని గురించి మాట్లాడ్డానికి నాకు యోగ్యత లేదని అర్థమైంది. నువ్వు యోగ్యుడివి మాత్రమే కాదు, నువ్వే స్వయంగా సత్యానివి. కాకపోతే నువ్వు అబద్ధాన్ని నిజమని తప్పుబడుతున్నావు. మీరనేది నేను సత్యం యొక్క రుజువును వెదికే బదులు అసత్యానికి సంబంధించిన దాన్ని పరిశీలించమనా? సత్యం యొక్క ఆవిష్కరణ అసత్యం యొక్క పరిశీలనలో ఉంది. ఏది కాదో దాన్ని తెలుసుకోగలవు. ఏది ఉందో అది నువ్వే అవ్వగలవు. జ్ఞానం తెలిసిన వాటికి సంబంధించినది. ఒక విధంగా అది అజ్ఞానానికి ప్రతిరూపం. అజ్ఞానం లేని చోట జ్ఞానం యొక్క అవసరమేముంది? అజ్ఞానం గాని జ్ఞానం గాని వాటంతట అవే ఉండవు. అవి మానసిక స్థితులు మాత్రమే. అవి అవగాహనలో కనిపించే కదలికలు మాత్రమే. కానీ దాని సారంలో అది మార్పులేనిది. సత్యము మనసు యొక్క పరిధిలో ఉందా, లేక మనసుకు అతీతంగా ఉందా? రెండూ కాదు, ఇంకా రెండూ నిజమే. అది అనిర్వచనీయమైనది. మనస్సు దాని స్వంత నిబంధనలతో పనిచేయగలదు, కానీ అది దానికంటే అతీతంగా వెళ్ళలేదు. ఏదైతే ఇంద్రియం గాని మానసికం గాని కాదో, అయినా అది లేకుండా ఇంద్రియాలు గాని మనసు గాని పనిచేయదో, అది వాటిలో ఇమిడి ఉండదు. మనస్సుకు పరిధులుంటాయని గుర్తుపెట్టుకో. అతీతంగా వెళ్ళాలంటే నువ్వు మౌనాన్ని అంగీకరించాలి. ఒక మనిషి ఇదే సత్యము అని చెప్పగలడా, లేక అసత్యాన్ని తిరస్కరించడం మాత్రమే చేయగలడా? సత్యము వర్ణించలేనిది, కానీ అనుభవించగలిగినది. కానీ అనుభవం ఆత్మాశ్రయమైనది, పంచుకోలేనిది కదా. మీ అనుభవాలు నన్ను నాలానే వదిలేశాయి. సత్యము అనుభవించగలిగినది, కానీ అది కేవలం అనుభవం కాదు. నాకది తెలుసు, నేను చెప్పగలను. కానీ అందుకు నువ్వు తెరచి ఉండాలి. తెరచి ఉండడం అంటే ఇతరమైనదేమీ ఆశించకుండా ఉండడం. నేను కోరికలు మరియు భయాలతో నిండి ఉన్నాను. నేను సత్యానికి అర్హుడను కాను అని అర్థమా? సత్యం మంచి ప్రవర్తనకు ప్రతిఫలం కాదు, లేదా ఏవో పరీక్షలు పాసైనందుకు బహుమతి కాదు. దాన్ని తెచ్చుకోలేవు. అది ప్రాథమికమైనది, అన్నిటి ఉనికికి మూల కారణమైనది. నువ్వు ఉన్నావు కనుక నీకు అర్హత ఉంది. సత్యము నీ సొంతం. దాని వెనక పరిగెత్తడం ద్వారా నువ్వు దాన్నుండి దూరమవుతున్నావు. నిలిచి ఉండు, మౌనంగా ఉండు, చాలు. అదెలా చేయాలి? అవి నా నియంత్రణలో లేవు. నా అలవాట్లు, నా పర్యావరణం నాపై ఆధిపత్యం చెలాయిస్తాయి. మళ్ళీ నిన్ను నువ్వు శరీరం అనుకుంటున్నావు. నేను శరీరం కాదని తోసిపుచ్చినా
ఆలోచనలు, భావాలు, ఊహలు, జ్ఞాపకాలతో ఏర్పడ్డ సూక్ష్మ శరీరమైతే ఉంటుందిగా. అది నేను కాదని వదిలిపెట్టినా అవగాహనతో మిగులుతాను. అది కూడా ఒక రకంగా శరీరమేగా. నువ్వు చెప్పినదంతా సరైనదే. కాని నువ్వు అక్కడితో ఆగనవసరం లేదు. దాన్ని దాటి వెళ్ళు. నువ్వు అవగాహన గాని, దాని మధ్యలో ఉన్న నేను గాని కావు. నీ నిజస్వరూపము పూర్తిగా స్వీయ స్పృహ లేనిది. అది స్థూల, సూక్ష్మ లేదా అతీంద్రియం వంటి అన్ని స్వీయ గుర్తింపుల నుండి పూర్తిగా స్వేచ్ఛగలది. కానీ ఉండాలంటే నేను ఎవరో ఒకరై ఉండాలిగా. అది తిరగేసి ఉంది. ఉండాలంటే నువ్వు ఏమీ కాకూడదు. నిన్ను నువ్వు ఏదో ఒకటిగా భావించడం సరికాదు. శరీరం అన్నంతో తయారైంది. ఇంకా మనసు ఆలోచనలతో. వాటిని ఎలా ఉంటే అలా చూడు. సహజంగా, ఇంకా ఆకస్మికంగా వాటితో గుర్తింపు లేకుండా ఉండడమే మోక్షం. నువ్వేంటో నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కానిది తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వేంటో నీకు ఎప్పటికీ తెలీదు. ఎందుకంటే నువ్వు తెలుసుకునే ప్రతీదీ నువ్వు జయించడానికి ఒక కొత్త పరిమాణం అవుతుంది. అవ్యక్తానికి అవధులు లేవు. అంటే ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉంటామనా? అజ్ఞానం ఎప్పుడూ ఉండలేదని అర్థం. సత్యం ఆవిష్కరణలో ఉంది, కనుగొనబడిన వాటిల్లో కాదు. ఆవిష్కరణకు అంతులేదు. అన్నిటికీ అతీతంగా వెళ్ళు. అదొక్కటే మార్గం.